చేది గైస్ ఏమన్నా చివరి ఏం కనిపించలేదు ఇప్పుడు 6:30కే కనీసం కొద్దిగా బాగుంది. ఇప్పుడు అసలు ఫుల్ మంచు. మీకు అసలు ఏమైనా కనిపిస్తుంది? ఏం కనిపించలేదు నాకైతే దూరంలో. అది సంగతి పొద్దున్న లేకుండా అయిపోయింది. ఆబ్వియస్లీ ఈరోజు రన్నింగ్ స్కిప్ అయిపోయింది. ఎందుకు తెలీదు అని అంటే మా మామయ్య అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్తున్నారు అందుకోసం అని చెప్పి. ఇంకా వాళ్ళని మాట్లాడడానికి అని చెప్పి మార్నింగ్ వెళ్ళేసి రావడం అయిపోయింది. ఏందో అసలు హెయిర్ తిక్కుగా ఉండట్లేదు. ఈరోజు యాన్యువల్ డేకి ఎలా వద్దా అర్థం కావట్లేదు. కాలేజ్ యాన్యువల్ డేకి ఎందుకు అనిపిస్తుంది యాన్యువల్ డేకి హెయిర్ అసలు తిక్కు ఉండట్లేదు గైస్. కొంచెం తిక్కు చేద్దామన్నా కానీ తిక్కుగా అవ్వట్లేదు. ఈ సంగతి మా మమ్మీ రాగానే లెట్ స్టార్ట్ ది బ్లాగ్ అనమాట. మా మమ్మీ వస్తారు, కూరగాయలకి వెళ్ళారు. బాగున్నా గైస్. ఏందో లూజ్గా ఉన్నా కదా, మొత్తం లూజ్ ఏందో ఓవర్ సైజ్గా ఉంది. నేను యాన్యువల్ డేకి ఎందుకు వెళ్ళను అంటే ఒక గ్రూప్ ఆఫ్ 4 ఫ్రెండ్స్ కూర్చున్నారంటే ఫోన్ స్క్రోల్ చేస్తారు, ఇన్స్టా స్క్రోల్ చేస్తారు. నాకు అదేమో ఇష్టం ఉండదు ఎక్కువగా ఇన్స్టా స్క్రోల్ చేయడం అనేది. అందరూ ముందు వచ్చామా మంచిగా మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ ఇన్స్టా స్క్రోల్ చేస్తా ఉంటే నచ్చదు. చూద్దాం యాన్యువల్ డేలో మార్నింగ్ స్పీచ్ ఉండేది. ఆబ్వియస్లీ స్పీచ్ అయిపోగానే ఇంకా అది ఉంది. స్పీచ్ అయిపోగానే ఇది ఉండిద్ది, ఏమంటారు దాన్ని, డ్యాన్స్ కాంపిటీషన్, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి అందరు బ్రాంచ్లకి. ఇంకా అలా అయిపోయింది యాన్యువల్ డే నైట్ మొత్తానికి. అది గైస్ మరి సంగతి. చూద్దాం ఈ సాటర్డే సండే మంచి ప్రొడక్టివ్గా ఏదో ఒకటి చేద్దాం. మమ్మీ వచ్చి స్టార్ట్ చేద్దాం బ్లాగ్. స్టార్ట్ చేశాను కానీ ఇది కూడా చూడండి, వాళ్ళు గృహప్రవేశం అనమాట. గృహప్రవేశానికి మా అమ్మమ్మ వాళ్ళని కూడా పిలిచారు. మా మమ్మీ ఇంట్లో అనమాట. మా మమ్మీ ఏంటంటే మా మమ్మీని కూడా రమ్మన్నారు. ఇంకా మేము తినటం అయిపోయింది. అంటే మా అమ్మమ్మ మా మమ్మీ బయటికి వెళ్ళి మా కోసం తెచ్చారు. తినటం అయిపోయింది, ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళి చేసుకున్నాం. ఎలా వెళ్తాం కదా పిలవడానికి. మా అమ్మని పిలిచారు సరే, మా అమ్మమ్మ తోడికి మా మమ్మీని తీసుకెళ్ళారు. నేను ఎలా వెళ్తాను అంతమందిలో, మన వల్ల కాదు, షై. అవసరం ఇంట్లో పప్పు అన్న తింటామా అని చెప్పారు. వెళ్ళలేదు, తెచ్చి ఇంట్లో పెట్టారు. ఇదిగోండి వాళ్ళ ఇల్లు ఇలా ఉండిద్ది, న్యూ హౌస్. చూసారా జూమియా? అది కాదు మరి సంగతి. మా మమ్మీ వెళ్ళిపోయిందా వెళ్ళిపోలేదా? అందరూ జూమ్. బాగుంది ఇల్లు చూడ్డానికి, నైస్. అది ఖాళీ స్థలం. ఇది ఎంత ఈ చుట్టుపక్కల ఇది ఖాళీ స్థలం. ఇది ఇల్లు జస్ట్ ఆల్రెడీ వేరే వాళ్ళు కట్టించారనమాట. వేరే వాళ్ళు కట్టించుంటే అది వీళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోవాలంటే వాళ్ళ పిల్లలకి జాబ్ వచ్చింది. ఇంకా అందుకని ఇది అమ్మేసి వెళ్ళిపోయారు గాయస్. అది సంగతి. ఇంటికి వెళ్దాం మాట్లాడుకున్నాం ఒక నిమిషం. వీడియో కట్ చేసి ఇంకా బయటికి వెళ్ళాలి. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే వీడియో బ్లాగింగ్ తీస్తే వెళ్ళాను బయటికి. బై. ఇది మా అమ్మమ్మ కింద తాళం చేయమన్నాడు. అది చేస్తాం అది అంతమంది ఉన్నారు. ఇంటికి వెళ్ళాలి. కొత్త టెంపుల్ కడుతున్నారు ఇక్కడ. అరే తాళం మర్చిపోయా గైస్ ఇంటిది. మళ్ళీ తాళం కోసం మళ్ళీ వెళ్ళాము అమ్మ ఇంటికి. మా రోమింగ్ ఇన్ ది స్ట్రీట్స్. అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంకా మా ఇంటికి. మా మమ్మీ వెళ్ళిపోయి కూడా ఉండేది. తాళం నా దగ్గర ఉంటే మా మమ్మీ వెళ్ళి ఏం చేస్తుంది. అందరికంటే ముందు మా మమ్మీ వెళ్ళిపోయింది మా ఇంటికి తినేసి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మళ్ళీ ఎన్నిసార్లు వెనక బ్లాక్ అంటాను నాకే అర్థం కావట్లేదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అనేది చాలా కరెక్ట్. ఎందుకో చెప్తా. విషయం ఏం జరిగిందంటే గైస్, ఇప్పుడు ఏంటంటే
ఇంటి రిజిస్ట్రేషన్ అంటే ఇంటిని రిజిస్ట్రేషన్ చేసింది. అందరూ వస్తున్నారు కదా కానీ సేమ్ ఇదే లైన్. ఈ లైన్లో ట్రావెల్ చేయడం రోజు ఇంకా దాన్ని ఉంటుంది, ఇంకా రావాల్సిందే అక్కడ ఖచ్చితంగా. రోజు ఈ లైన్లోకి రావాలి, లేకపోతే అవ్వదన్నమాట. రోజు ఇదే లైన్లో నుంచి కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తాను, మళ్ళీ ఇదే లైన్ నుంచి ఈరోజు వస్తున్నాను మళ్ళీ పని నుంచి, వేరే పని నుంచి. ఇంటికి వెళ్ళి మాట్లాడదాం ప్లస్ సస్పెన్స్ పెట్టడం ఎందుకు కానీ ఏం జరిగింది అనేది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని ఎందుకంటారు, ఇంటికి వెళ్ళాక చెప్తా. టెంపుల్ చూసాను అప్పటిలోపు, బాగుంది కదా. రంజాన్ కదా, అందరు నమాజ్ చేసి వస్తున్నారు. ఇక్కడ మీకు గడ్డి కనిపిస్తుందా గైస్? ఆ గడ్డి దగ్గర ఆవు ఈనింది గైస్. వీడియో తెద్దాం అనుకున్నాం ఇందాక ఈవినింగే. మా మమ్మీ ఏంటంటే తీయొద్దన్నారు, పిల్ల ఈనాక చూపించు అంటే పిల్ల బయటకు వచ్చాక చూపి, ఇప్పుడు ప్రాసెస్ ఎందుకు చూపించడం అన్నారు. అందుకే చూపిద్దాం అంటే చీకటి అయిపోయింది, కనిపించట్లే ఇప్పుడు ఏమి అక్కడ. ఈరోజు ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అని ఎందుకనే చెప్తాను. విషయం ఏం జరిగిందంటే, ఇవి ఇంటి డాక్యుమెంట్స్ ఆల్రెడీ నాకు చెప్పారు. అక్కడ ఏమైంది అని అంటే, కలెక్టర్ బంగ్లా రోడ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ పక్కన మీ సేవా కేంద్రం ఉండేది కాకుండా దాని ఎదురుగా నోటరీ రాసేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారనమాట. అయితే ఏమైంది, నేను పోయినసారి వెళ్ళి కనుక్కున్నాను, ఈసీ తీపియాలి, ఈసీ తీపియడానికి అని చెప్పేసి ఎలా చేయాలి ఏంటని కనుక్కున్నాను. ఆ ప్రాసెస్ కనుక్కొని మాదేమైంది అని అంటే, ఈసీ తీపిక చాలా ఓల్డ్ ఇది, అంటే దాంట్లో నెంబర్ కూడా లేదనమాట. ఈసీ తీపియడానికి ఒక నెంబర్ కావాలి, నెంబర్ అనేది దాంట్లో లేదు. ఎందుకంటే 1973 నుంచి 83 వరకు మాన్యువల్గానే ఇస్తారు. 83 నుంచి ఇప్పుడు దాకా ప్రజెంట్ ఉన్నది మొత్తం ఆన్లైన్లో ఉండిద్ది అనమాట. ఆన్లైన్లో ఎక్కించి ఉంచారు, అంటే కంప్యూటర్లో చూసుకోవచ్చు. అది సంగతి. అయితే నేను ఆ పేపర్లు ఆయన దగ్గర పెట్టేసారి మర్చిపోలేదు. ఆయన ఏంటంటే లోపల కనుక్కుంటున్నారు, ఓకే 73 నుంచి 83 వరకు మాన్యువల్గా ఉన్నది లోపల ఏమన్నా స్టోర్ చేసి ఉంచారా అక్కడ అని చెప్పేసి కనుక్కుంటా అన్నారు. సరే అని చెప్పి నేను ఆయన దగ్గర ఉంచాను. ఆయన ఇంత మనీ అయిద్దని చెప్పారు, 3800 సంథింగ్. అది నకలు అంటారంట. 73 నుంచి 83 దాకా ఉన్న ఇన్ఫర్మేషన్ని నకలు అంటారంట. ఆ నకలు తీపిస్తే తెలిసిద్దంట. దాని తర్వాత 83 నుంచి కంటిన్యూషన్ చేసుకోవచ్చు. అక్కడ నెంబర్ వచ్చేది కాబట్టి, అప్పుడు నెంబర్ ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ తీసుకొని మనం ఈసీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. 83 నుంచి ఇప్పుడు వరకు ఉన్న డేట్. అయితే నేను ఇప్పుడు ఆ పేపర్లు అక్కడే మర్చిపోయా కదా. ఈరోజు మా మావయ్య తెలియను. మా మావయ్య తెలంగాణ ఏంటంటే, మా మావయ్యకి ఈ విషయం అంతా తెలిసినా కాకపోతే ఉండేది కదా, చిన్నపిల్లలకి తెలియదులే ఏం మాట్లాడాలో అని చెప్పేసి మా మావయ్య వెళ్ళి అక్కడ ఏంటంటే స్లిప్ తీసుకున్నారు, ఈసీ అప్లై చేయడానికి. స్లిప్ తీసుకుని నా ఫోన్లో ఫొటోస్ ఉన్నాయి. నా ఫోన్లో మామూలుగా ఫొటోస్ తీసి ఆ రోజు ఆ నోటరీ అంకుల్తో మాట్లాడుతూ వాళ్ళ కొడుకు ఫొటోస్ పెట్టమంటే పెట్టాను. ఎందుకంటే ఆయనకు తెలియకపోయేసరికి వాళ్ళ కొడుకు తెలుసు అనేసరికి పెట్టాను. ఆయన కూడా చెప్పారు ఇలాగా 83 కంటే ఓల్డ్ అమ్మాయి, నకలు తీపియాలి లోపల అన్నారు. సరే అన్నా. అయితే ఇప్పుడు ఏమైంది, నేను మావయ్య వెళ్ళాం కదా, ఆ ఈసీ రాయడానికి ఆ నెంబర్ కావాలి. ఆ నెంబర్ అనేది లేదు కదా. నేను బయటికి తీసుకెళ్ళాను, మావయ్య ఇది పరిస్థితి అని చెప్పాను. చెప్పిన తర్వాత అయితే వేరే ఆయన నోటరీ ఆయన దగ్గరికి వెళ్ళాం. అంటే ఆయన ఉన్నాడు ఆల్రెడీ, మళ్ళీ చెప్పడం ఎందుకు, నన్నే అరుస్తారు కదా. ఇలాగా ఇంటి కాగితాలు ప్రింట్అవుట్ అనేది వేరే వాళ్ళ దగ్గర పెట్టకూడదు కదా చాలా రోజుల నుంచి. నేను ఆయన కలవలేదు, ర్యాండమ్గా మనం చూసినా కలవలేదు ఆయన్ని. ఆయన చూడలేదు, నేను చూసినా కలవలేదు. మా మామయ్య ఆయన తెలిసిన ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ తెలిసిన ఆయన కూడా ఆల్రెడీ కలిసిన ఆయన గుర్తులేదు. కాకపోతే వాళ్ళ కొడుకే మనం ఫొటోస్ పెట్టామన్నమాట. సరే ఇదంతా కాదులే అని చెప్పేసి మళ్ళీ ఎవరి దగ్గర అయితే డాక్యుమెంట్ ఉందో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాను. ఎందుకు తీసుకెళ్ళాను అని అంటే, మన డాక్యుమెంట్ ఉందని చెప్పాను. ఇంకా నేను 2-3 days బ్యాక్ నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ వచ్చానేమో అని ఏదో ఒకటి అబద్ధం చెప్పాను. లేకపోయి ఉంటే మేము ఏంటంటే బై వాక్ వెళ్ళాం. కొద్దిగా ఒక 2-3 kilometers డిస్టెన్స్ ఉండిద్ది. నేను 3 days నుంచి ఆల్రెడీ ట్రై చేస్తున్నాను. మా ఫ్రెండ్తో వెళ్ళి బండి మీద వెళ్ళి తెచ్చుకుందాంలే ఆయన దగ్గర నుంచి అని చెప్పేసి ట్రై చేస్తున్నా, అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అర్థం కావట్లేదు. వాడి దగ్గర బండి ఉంది, ఛాన్స్ ఉంది రావడానికి, నాకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి తెచ్చుకోవట్లేదు. ఈరోజు మా మావయ్యతో తీసుకోవాలని రాసి పెట్టింది అనుకుంటా. ఇంకా మా మావయ్యతో పాటు వెళ్ళేటప్పుడు అప్పుడు తీసుకున్నాను. లేకపోయి ఉంటే మా మావయ్య మళ్ళీ తీసుకురమ్మని ఉంటే దగ్గర చాలా టైం అయిపోయేది. నేను ఇంటికి వెళ్ళేసి మళ్ళీ నడుచుకొని వచ్చేసరికి బండి పాడైపోయింది. కాబట్టి అందుకనే సందర్భానికి తగ్గట్టు ఏది జరగాలని రాసి పెట్టుకుంటే అది ఆ టైంకే జరిగిద్ది. మనం ముందే వెళ్ళి తీసుకొని ఉంటే అలా ఏముండదు. ఈ టైంకి తీసుకోవాలని ఉంది, తీసుకున్నాం.
అంతే. ఇది చాలా మీకు చిన్న విషయం అవ్వచ్చు, ఎందుకంటే అలా దిగుతున్న వీడియో రికార్డ్ అవుతుంది అవ్వట్లేదు అర్థం కావట్లేదు. ఎందుకంటే 4 minutes తర్వాత నుంచి వీడియో రికార్డ్ అవ్వదు అనుకుంటున్నాను. అది కూడా అయిపోయింది. ఏంటి మా వస్తున్నా. అదిగా సంగతి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్. దేనికైనా సందర్భం ఉండిద్ది. అది ఇప్పుడు దాకా అక్కడ ఉంది ఎందుకు అని అంటే మా మామయ్య ఇలా వచ్చినప్పుడు చూపించడానికి ఒక డిఫరెన్స్ చెప్పడానికి అనుకుంటా, అందుకోసం ఉంది అనుకుంటా. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందుకని ఏ పని నువ్వు అంటే ఇదేంట్రా లేట్గా అయింది తొందరగా అయింది అనుకోవద్దు. ఏదైనా మన మంచి కోసమే అనేది ఈరోజు ఒక రియలైజేషన్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. బాయ్.